విజయ్ గారు వీళ్ళ ముగ్గురులో కల్లా అంటే ముగ్గురులోకి ఒక్కొక్క క్వాలిటీని మీరు అడ్మైర్ చేసేది ఏంటి చెప్పండి. ఇప్పుడు నారా రోహిత్ గారు అంటే వాట్ యు అడ్మైర్ అబౌట్ నారా రోహిత్? అంటే వెరీ కూల్ అండి, అసలుకి వెరీ కూల్ అండ్ టెన్షన్ ఉండదు అనమాట అసలుకి. అవును, అందుకే చెమట కూడా పట్టట్లేదు. కూలెస్ట్ పర్సన్ ఆయన. అంటే చాలా కూల్గా, చాలా సపోర్టివ్. అంటే ఏ రోజు కూడా అంటే ముగ్గురు దగ్గర నుంచి కూడా ఏ రోజు ప్రాబ్లం రాలేదనమాట అసలుకి. ఏ రోజు కూడా మనకి ఇబ్బంది పెట్టింది కూడా లేదు. అందుకని చాలా కూల్గా ప్రశాంతంగా కూర్చోన్నాం ఇంత ఎండలో కూడా. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, ఆయన కూల్ ప్రాబ్లం పెట్టలేదు అంటే అదే కంటిన్యూ చేసాం వాడు అక్కడ ఆపకుండా మీరు అడుగుతారంటే కంటిన్యూ చేశాను. కూడా లేదు మీరు మధ్యలో మీరు బ్రేక్ చేయద్దు అలాగా. అదే అడిగాను చెప్పండి. అని చాలా కూల్ ఉండాలి అంటే మిస్టర్ పర్ఫెక్ట్. అంటే ఒప్పుకోనంత వరకే, ఒప్పుకున్న తర్వాత ఇంకా ఒప్పుకోనంత వరకు లేదండి. ఫస్ట్ నుంచి కూడా చూసారు ఓకే, తర్వాత ఇలా చేంజ్ చేసండి, ఇలా అనుకుంటున్నాను సార్, ఇలా అనుకుంటున్నాను సార్ అంటే ఓకే బాగున్నాయి, ఓకే గుడ్ బాగున్నాయి. నీకు తెలుసు కదా విజయ్, నువ్వు నన్ను ఎలా చూపిద్దాను అలా చూపించాను, ఎందుకు నాకు అవసరం లేదు నువ్వు కానిచ్చే, అంత కూల్ అనమాట. అంత కూల్ చూడండి, ఆ స్మైల్ కూడా. ఇక మన బెల్లంకొండ సాయి గారు అసలు అంటే మామూలు కష్టపడ్డాను అసలు కష్టపడడం అసలు ఎంత మనం ఏం చెప్పినా ఎంతైనా కష్టం అసలు మామూలుగా అసలు నో అని చెప్పడం అనేది ఉండదు. అంటే ఎవరి దగ్గర నుంచి ఉండదు. యాక్షన్ కానీ ఏదైనా కానీ ఎన్ని టేకులు అయినా ఎమోషన్ అయినా అసలుకి అసలు నో అని చెప్పడం ఉండదు. డైరెక్టర్కి ఏం కావాలి 100% అది చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. అసలు మనోజ్ గురించి చెప్పడం కోసం అసలు ఏమి మాటలు, ఎందుకంటే కంప్లీట్ యాక్టర్ అసలుకి ఏది కావాలనుకున్నా ఏది చెప్పినా అన్నది ఒకటే ఒక ప్రాబ్లం. కాకపోతే చెప్పండి, డైలాగ్ తీసుకున్న తర్వాత డైలాగ్ మొత్తం చూసుకుంటారు. అన్న ఎక్కడి కదా షార్ట్ కట్ చేస్తాను అంటే వద్దు మొత్తం చెప్తా అంటారు. అన్న వద్దు ఎక్కడ కూడా చాలంటే నేను మొత్తం ప్రిపేర్ అయిపోయి మొత్తం చెప్తాను, మీకు కావాలని కట్ చేసుకోండి. అది ఒక్కటే ప్రాబ్లం తప్ప ఇంకేమీ లేదు. అంటే ఒక టైమింగ్ ఫిక్స్ అవుతారు స్టార్ట్ నుంచి ఎండ్ కూడా టైమింగ్. అదే మీరు ఎన్ని టేకిల్ చేసినా మళ్ళీ ఇప్పుడు అడిగినా కానీ అదే టైమింగ్లో అలాగే ఉంటుంది. డబ్బింగ్ వచ్చిన అలా స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు ఒకటే టైమింగ్లో వెళ్ళిపోద్ది అనమాట. మనకి సంబంధం అంటే మాకు అర్థం కాదు ఏంటన్నది. అంతేనైతే అయితే ఓకే.